అవును, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, నాకు డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఏఐ హీరోయిన్ అని అంటున్నారు కదా, కొంపతీసి హీరోయిన్ కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేశారా ఏంటి? ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉందన్న విషయం మీతో కూర్చుంటే కానీ నాకు అర్థం కాలేదు. కొంపతీసి ఏఐ హీరోయిన్ అయితే కాదు కదా, జస్ట్ జోక్ చేస్తున్నా. కాదు కదా, 100% ఆమె తనే యాక్ట్ చేశారు, అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆ రోజు ఆయన సరదాగా ఆ మాట అన్నారు కానీ అలా కాదండి, మేము సరదాగానే అంటున్నా, మిమ్మల్ని కాసేపు నవ్విద్దామని. అండ్ డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? కార్తిక్ గారు కదండి. అదే ఇందాక చెప్పాను కదండి, ఆయన వెరీ స్పెసిఫిక్ అనమాట. ఆయనకి ఏం కావాలి అనేది వేవరింగ్ ఉండదు అందులో. నాకు ఏ నుంచి బి వరకు వెళ్ళాలంటే ఆయన క్లియర్గా తెలుసు. ఏ నుంచి బి వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా తీసుకురావాలి. అది ఆ క్లారిటీ ఆయనకు ఉంది కాబట్టి అంత తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో లోకల్ టీంతో ఈ క్వాలిటీ అచీవ్ చేయగలిగాం. అంటే చాలామంది ఇంటర్నేషనల్, ఫర్ సపోజ్ నేను ఒక కంపెనీకి దీన్ని ఇవ్వాలని చూసామన్నమాట. ఒక 10 షాట్స్ ఇస్తే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ హ్యూజ్ స్కేల్, ఒక జస్ట్ 10 షాట్స్కే. కానీ మాకు మేము ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఓవరాల్ 75 షాట్స్కి అందులో 10% కూడా ఖర్చు కాలేదు. అంతేనా? యా సూపర్ కదా. ఎస్. సో ఎలా ఉంటుంది డైరెక్టర్ గారి వర్కింగ్ స్టైల్ కావచ్చు, ఆయన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, ఎలా ఉంటుంది? ఏమనిపించింది అంటే మీరు వర్క్ చేశారు కాబట్టి? ఎస్ అదే అండి, ఆయన ఏంటంటే ఇందాక చెప్పినట్టు వెరీ స్పెసిఫిక్గా ఉంటారు. వర్క్ ఏంటి అనేది ఆయనకి స్క్రిప్ట్ మీద కూడా చాలా కమాండ్ ఉంటుంది. ప్రతి పాత్ర ఎలా బిహేవ్ చేయాలి అంటే ఆయన పాస్ట్ 10-15 ఇయర్స్గా ఆయన డిఓపిగా ఉండొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ ఆయన ఎప్పుడు డైరెక్షన్ చేస్తూనే ఉండేవారు అనమాట. ఆయన స్పెసిఫిక్గా ఈ పాత్ర ఎంత నటించాలి, ఎంత నటించొద్దు, అది విఎఫ్ఎక్స్ క్యారెక్టర్ అయినా కానీ, ఒకవేళ చేతిలో స్టిక్ ఉంది చూసారా, ఆ స్టిక్ కూడా అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని తెలుసు. అది ఎలా యాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, సడన్గా వచ్చి కెమెరా ముందుకు వస్తే ఎక్కడికి వచ్చి ఆగాలి, ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్గా చెప్తారు. స్టిక్ కూడా విఎఫ్ఎక్స్ కదా? లేదండి, మోస్ట్ ఆఫ్ ద టైం అది రియల్ గానే వాడారు. అందులో ఇలా మెరుపులు, పవర్స్ ఏవేవో వస్తున్నాయి కదా, కలర్స్, అది విఎఫ్ఎక్స్. ఓకే. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా మీరు వర్క్ చేస్తున్నప్పుడు? కానీ మీకు ఉండేనంటే కొంతమంది ముందు అంచనా వేస్తారు కదా, 6th సెన్స్ అనేది ఉంటుంది కదా, గెస్ చేశారా ఇంత హ్యూజ్గా రెస్పాన్స్? అలా గెస్ చేయలేదండి, కానీ ఒకటి మనం ఇచ్చేది జెన్యూన్గా ఇద్దాము, 100% దీనికి డెడికేట్ చేద్దాము. పూర్తిగా ఒక 9 months దాని మీద డెడికేట్ చేసాం అనమాట, డే అండ్ నైట్ సంబంధం లేకుండా. ఎందుకంటే అందరూ ఫస్ట్ టైమే చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇక్కడ కాంప్లెక్సిటీ ఏంటంటే క్రీచర్ క్రియేట్ చేయడం కాదు, క్రీచర్ ఒక ఫెదర్ని కూడా మనం మ్యానిపులేట్ చేయాలి. అంటే ఈ ఈగల్ ఈ స్కేల్లో ఉన్నప్పుడు దాని ఫెదర్ ఎలా వర్క్ అవుతుంది, అది రియలిస్టిక్గా రావాలంటే ఏం చేయాలి, ఈ తెలిసిన టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉండే. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో అండర్స్టాండ్ చేసుకొని దాని పైప్ లైన్ ఏంటి, వర్క్ ఫ్లో ఏంటి, అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడానికే బాగా టైం పట్టింది అనమాట. సో అది క్రాక్ చేసిన తర్వాత మీదంతా స్మూత్గా జరిగింది. చేసేటప్పుడు ఒకటే అనుకున్నాం, మనం జెన్యూన్ ఎఫర్ట్ ఇద్దాం, ద బెస్ట్ తీసుకోవడానికి ట్రై చేద్దాము అని, విచ్ బాగా సిన్సియర్గా వర్క్ చేశారు కష్టపడి. అండ్ హనుమాన్ లో కూడా విఎఫ్ఎక్స్ ఉంది. సో తేజ సజ్జన్ ఆల్రెడీ ఆడియన్స్ హనుమాన్ లో చూసారు ఆ విఎఫ్ఎక్స్ కాబట్టి అవన్నీ అంటే, సో అది కూడా దృష్టిలో పెట్టుకొని దానికన్నా కాస్త హైలో వెళ్ళాలి, ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వాలని ఏమైనా ప్లాన్డ్గా వెళ్ళారా? అలా ఏం లేదు, అలా ఉండదండి. యూజువల్లీ ఎలా ఉంటుందంటే విఎఫ్ఎక్స్ రోల్ ఏంట్రా అంటే, మనం ఏదైతే షూట్ చేసామో ఆ షూట్ చేసిన దానికి రియలిస్టిక్గా మనం ఇంటిగ్రేట్ చేయగలమా లేదా. సో అందుకేం చెప్తున్నాను, క్రెడిట్ ఎందుకు డైరెక్టర్ గారికి, డిఓపి గారికి వెళ్తుంది అంటున్నానంటే, స్పెసిఫిక్గా వాళ్ళు షూట్ చేసిన కంటెంట్ బట్టే మా రియలిజం ఉంటుంది. వాళ్ళు ఏం షూట్ చేశారో దాంట్లోకి మేము బ్లెండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. విఎఫ్ఎక్స్ రోలే అది. సో ఏ సినిమాకి ఆ సినిమా సపరేటే అండి.